to come up. ఇవన్నీ చక్రవర్తి గారు వెరీ క్విక్ రిప్లై ఐఎమ్ ఆస్కింగ్ ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 నాటికి దాన్ని కొంత ఎక్కువ ఇది చేసుకుని చేయాల్సిన మినిమమ్స్ చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపే అవకాశం స్కోప్ ఇచ్చారు అనే విమర్శ ఒకటి వచ్చింది. ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డికి అనేది అప్పట్లో చర్చ జరిగింది, వాస్తవం కూడా అది కొంతవరకు. సో ఇప్పుడు చేసే దాంట్లో మళ్ళీ అవే డిజైన్స్తో వెళుతున్నారు. అఫ్కోర్స్ ఈసారి ఆ స్కోప్ ఇస్తారని నేను అనుకోను, ఇచ్చే అవకాశం లేదు, అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ కాకపోతే వీళ్ళ డిజైన్స్ మార్చకుండా అలాగే వెళ్ళాలి అనే దాని మీద మీ టేక్ ఏంటి? ఒకటి, అమరావతి 2019లో ఆలస్యం అయిందనే దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఒక హైదరాబాద్లో ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ల కంటే ఎక్కువ పడుతుంది. మీరు ఒక రాజధాని 5 ఏళ్ళు కట్టాలనుకోవటం అత్యాశ. మళ్ళా అది సరిగా కట్టకపోతే దాన్ని సరి చేసుకునేసరికి తల ప్రాణం తోక్కోవచ్చు, 10 ఖర్చు వస్తుంది. పైగా అప్పుడు ఉన్నది కూడా 2 ఏళ్ల టైము వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, సరైన ప్రణాళిక లేకుండా చేస్తే బోర్ల బొక్కలు పడతాయి. అయితే నేను అమరావతి వెళ్ళి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే చాలా కన్స్ట్రక్షన్ జరిగింది. 90% కన్స్ట్రక్షన్ పూర్తయిన బిల్డింగ్ ఎన్నున్నాయి. జడ్జెస్ అపార్ట్మెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్ అపార్ట్మెంట్స్, జడ్జెస్ విల్లాస్, ఐఏఎస్ ఐపీఎస్ అపార్ట్మెంట్స్, ఎన్జిఓస్, గెస్టెడ్ ఆఫీసర్స్ 90% తలుపులు కూడా బిగిచ్చేశారండి రంగులేసి. సో ఐ వాజ్ సర్ప్రైజ్. అండ్ చాలా బిల్డింగ్లు 15 నుంచి 18 నెలల్లో కట్టేశారు ప్రణాళికలు పూర్తయిన తర్వాత. సో ఐ డోంట్ బిలీవ్. అయితే 5 సంవత్సరాలు ఆలస్యమైంది, ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ డ్రాయింగ్ టేబుల్ పోతే ఆలస్యం అవుతుందన్న భావన ఉండొచ్చు. కానీ ఏమన్నా మార్పులు ఏమన్నా ఇప్పుడు వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్సెస్ తోటి చేయగలిగితే మంచిది. బట్ పొలిటికల్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టుడే. 2014 నుంచి 19 వరకు వచ్చిన అభియోగం ఏంటంటే ఆలస్యం చేశారని. సో రాజకీయంగా ఇట్ ఈస్ నాట్ ఎ స్మార్ట్ థింగ్ టు డూ. బట్ నా అభిప్రాయం అడిగితే కొంచెం మార్పు చేర్పులు కొత్త టెక్నాలజీతో చేయగలిగితే చేస్తే తప్పు లేదు. బట్ దెర్ ఇస్ నో యాక్సెప్టెన్స్ పొలిటికల్లీ టుడే. అందరు భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి భయం అట్లా ఉంది. మరి ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత సేఫ్ అనేది. అదే రైట్. ఎనీవే చూద్దాం. అమరావతి అనేది మరొక ఆణిముత్యంలాగా భారతదేశంలో ప్రపంచంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుదామని ట్రై చేస్తున్నారు. అవ్వాలని కోరుకుందాం. కాకపోతే ఇదే ఇప్పుడు మనం చర్చించిందంతా కూడా ఎంతవరకు దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేస్తుంది, ఏపీని ఎంతవరకు ఫీడ్ చేయగలుగుతుంది, అలాగే తెలుగు ప్రజలు గర్వించే మరొక అద్భుత నగరం ఎంతవరకు సాక్షాత్కారం అవుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ చక్రవర్తి గారు చర్చలో